చరణ్ టీవీకి స్వాగతం. మెదక్ జిల్లా 4 మున్సిపాలిటీలో 87,615 మంది ఓటర్లు. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 87,615 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ 32 వార్డుల్లో 37,016 ఓటర్లు, రామాయంపేటలో 12 వార్డులు 13,106 ఓటర్లు, నర్సాపూర్లో 15 వార్డులు 17,066 ఓటర్లు, తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు 20,427 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న తుది ఫలితాలు వెల్లడించనున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న స్క్రూటీనీ ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసి రాణి కుముదిని తెలిపారు. 7 మున్సిపల్ కార్పొరేషన్స్ 2,996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఇక ఓటర్ల సంఖ్యకు వస్తే టోటల్ ఓటర్సు 52,43,000లో 25,62,000 మెన్ ఓటర్సు, 26,80,000 ఫీమేల్ ఓటర్సు, అదర్సు 640. So the voter demographics, if you see, the total number of voters are 52.43 lakhs. The male voters are 25.62 lakhs and the female voters top the list 26.8 lakh and others are 640. And you all know that the reservations was declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190, ST General 147 ward offices, ST Women 40 offices, Unreserved General 647 ward offices and Unreserved Women 864 ward offices. So this is the way. Madam, note even. Yes, definitely I will give a note also. It will be given to you. But Filhal, you can also see it on the slide that is being exhibited. I am just reading out from that. Is that okay, Andy? Yeah. Chudandi, you will be reservation total 2,996 wards lo ఏ విధంగా not visible. No problem. I will give you a copy of it. Sarena? Definitely you will get a copy of it. Okay? So you want me to say it or you are just copy chena? Okay. So the elections will be held in one phase, only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ